ఇది చూడండి, నేను ఇప్పుడే పిల్లలకి అన్నం తినిపిసేది వచ్చి బట్టలన్నీ తిప్పేసి సడన్గా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన. ఇంకా బాస్ కూడా లోపల ఎట్లే ఇక్కడ తొండ ఉంది చూడండి, ఇంత పెద్దగా ఉందో అసలు. సడన్గా చూసి భయపడ్డా నేను, బల్లేమో అనుకున్నా కానీ తొండ. ఏమిటి వచ్చిందో ఇంత పైకి వచ్చింది ఫస్ట్ ఫ్లోర్లో. ఎప్పుడెప్పుడు చూడలే నేను పైన. బాయ్ 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 బాయ్. సడన్గా బట్టలు తిప్పేసి ఇక్కడికి వచ్చి చూసేసరికి సడన్గా కనిపించింది. నేను చూసి ఫస్ట్ బల్లియా ఏందా అనుకున్నా. చూసి ఎంత పెద్దగా ఉంది. అది యాక్చువల్గా అక్కడ లేకుండా ఇక్కడ పైన దీనిపైన ఉండే. కొట్టుకుంటే కిందికి పోయింది. ఇంత పైకి ఎప్పుడు తొండలు గిండలు రాలేవు కానీ బల్లీలు ఒకటే వస్తుండే. అది ఏం నుంచి వచ్చింది జస్ట్ ఇప్పుడే వచ్చింది. జస్ట్ ఇందాకే పిల్లలకి అన్నం తినిపించిన వచ్చిన. ఇంక ఈరోజు యాక్చువల్గా వ్లాగే స్టార్ట్ చేయలేదు. మొన్న తీసిన వ్లాగ్ కూడా ఎడిటింగ్ చేసి పెట్టాలి అనుకుంటున్నా. ఇంట్రెస్ట్ వస్తలేదు. ఇప్పటికి 2 times వీడియోస్ తీసినా కానీ అవి ఎడిటింగ్ చేసి పెట్టాలి. ఇంక ఈరోజు అనుకోకుండా ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసిన, లేకపోతే స్టార్ట్ చేసేదాన్ని కూడా కాదు. సో ఇంట్రెస్ట్ తెచ్చుకొని మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేయడం. ఎందుకంటే నేను చేసేటన్ని రోజులు చేసిన 1 year 1.5 year కంటిన్యూ చేసిన. అసలు నాకు ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేకపోయేసరికి ఇంట్రెస్ట్ మొత్తం దుబ్బింది. అయినా సరే మళ్ళీ మధ్యలో చేద్దాము, మెమరీస్గా ఉంటాయి ఎప్పటికైనా వీడియోస్ అన్న ఆశ పుడుతుంది. మళ్ళా ఏదో అవుతుంది. కాకపోతే వీడియోస్ అయితే అట్లే ఉంటాయి. కాకపోతే ఇంకా అట్లే ఫోన్లో పెట్టుకుంటే తొందరగా స్పేస్ ఉండదు, ఏముండదు. అదే యూట్యూబ్లో అన్నీ వేసుకుంటే ఎప్పటికట్లా వాడు ఉంటాయి కదా అన్న ఇది కూడా ఉంటుంది. సో ఇంకా మళ్ళీ కంబ్యాక్ చేయాలి, ఇట్లా నేను అప్లోడ్ చేయాలి అని అయితే అనుకుంటున్నా. నాకు నేను మోటివేషన్ ఇచ్చుకొని మోటివేషన్ తోటి పెడతా. కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తే ఎవరికైనా మంచిగా అనిపిస్తుంది. మెమరీస్ అయితే ఉంటాయి ఎప్పటికీ వీడియోస్. కాకపోతే కొంచెం రీచ్ కూడా పోతే మంచిగా అనిపిస్తుంది కదా. చూసే వాళ్ళు కూడా ఎక్కువ, రీచ్ కూడా పోతే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో కొంత మనీ రావాలని యూట్యూబ్లోకి వస్తాము. సో నేను కూడా ఇంట్లోనే ఉంటాను. సో టైంపాస్కి ఏదో ఒకటి చేద్దాం అన్నట్టుగా వీడియోస్ స్టార్ట్ చేసిన. సో దాన్ని గట్టిగా పట్టుకున్నాను అనమాట, ప్యాషన్గా. కాకపోతే అందులో అనేది నేను ఎంత గట్టిగా పట్టుకుని ఇంప్రూవ్మెంట్ రాకపోయేసరికి ఇట్లా అవుతుంది నా మూడు. ఒక్కొక్కసారి పెడదాం అనిపిస్తుంది, ఒకసారి వద్దులే అనిపిస్తుంది. స్టార్ట్ అయితే చేస్తాం. మొన్న ఒక వీడియో తీసిన, అది అప్లోడ్ చేయాలి అనేది అనుకుంటున్నా. సో అది ఎడిటింగ్ కూడా చేయలేదు. ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తా. సో కంటిన్యూ చేయడానికి అయితే ట్రై చేస్తే ఇప్పటి నుంచి వీడియోస్. మళ్ళీ చూద్దాం ఎట్లయితుందో. మొన్న చిల్లీస్ది పచ్చడి చేస్తున్నా అని చెప్పేసి వీడియో తీసినా కదా. అది ఎంతసేపు కష్టపడి దానికి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా తెచ్చి పెట్టిన. అది చేసినాక సెకండ్ డే 2 days అయినాక థర్డ్ డే కొంచెం అస్సలు తడి లేని స్పూన్ తోటి కొంచెం వేసుకొని టేస్ట్ చూసిన అనమాట. ఇంకా మగ్గేది ఉంది అని చెప్పేసి అట్లనే పెట్టిన. అసలు చుక్క నీళ్ళు కూడా పోయలేదు. తడి లేని స్పూన్ తోటి కొంచెం వేసుకున్నా. ఇంకా మగ్గలేదని అట్లే పెట్టిన. మళ్ళీ ఎట్లా మూసింది అట్లే పెట్టిన. మొన్నేమో తిన్నా, నిన్న ఒక రోజు అయిపోయింది. ఈరోజు చూసేసరికి అసలు ఎట్లయిందో చూడండి. ఈరోజుకి చూడండి మొత్తం బూజు పట్టేసింది. ఫ్రిడ్జ్లో పెట్టి ఉండాల్సిందేమో. నేను ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటనే వదిలేసిన స్పూన్ పెట్టిన తర్వాత. ఇంత కష్టపడి చేసినో ఆ రోజు నేను. మొత్తం బూజు పట్టి ఖరాబ్ అయిపోయింది. మంచి తిందామని ఇదితో చేసుకున్నా. 2 days కేసు చూసినా కానీ ఇంకా మగ్గిలేకుండే. సర్లే ఉండని అని చెప్పేసి అట్లే పెట్టిన. చుక్క తడి కూడా పోసలేను ఇందులో, కానీ ఖరాబ్ అయిపోయింది. వాళ్ళు ఎట్లా చెప్పారో అట్లా చేసిన ప్రాసెస్. కాకపోతే వాళ్ళు లాస్ట్కి వెనిగర్ వేసారు. నేను వెనిగర్ ఒక్కటే వేయలేదనమాట. లెమన్ వేసినా కూడా సరిపోతుందిలే అనుకొని లెమన్ ఎక్కువ వేసిన కాబట్టి వెనిగర్ వేయలేదు నేను. మరి వెనిగర్ వేసి బయట పెట్టుంటే ఉండేదేమో. లేకపోతే వెనిగర్ వేయలేదు కదా, ఫ్రిడ్జ్లో పెట్టి ఉండాల్సింది. నేను బయట పెట్టిన. చేసిన మట్టుకు అన్నీ కరెక్ట్ చేసిన, కరెక్ట్గానే అసలు యూజ్ చేసిన అన్నీ. కానీ అట్లా ఖరాబ్ అయిపోయింది. వాళ్ళు వెనిగర్ యాడ్ చేసి నేను ఒకటి వెనిగర్ యాడ్ చేయలేదు. నాకు తెలిసి అదే మైనస్ అనిపిస్తుంది. వెనిగర్ యాడ్ చేసి బయట పెట్టుంటే ఉండేదేమో. వాళ్ళు 6 months దాకా ఉంటుందని చెప్పారు. ఇంకా నేను యాడ్ చేయలేదు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టి ఉండాల్సింది. బయట పెట్టిన. పడ్డ కష్టం అంతా వేస్ట్. దానికి ఖరాబ్ అయిపోయింది, వేస్ట్. The next day.
హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు వెనస్డే. ఇప్పుడు పిల్లలు అయితే వెళ్ళిపోయారు. బ్రేక్ఫాస్ట్ చేసినాం, ఛాయలు అయినాం. చూడండి, సింక్ నిండా బాసలు ఉన్నాయి. అండ్ చికెన్ కర్రీ తెచ్చిండు, చికెన్ కర్రీ చేయాలి. ఈ రైస్ వచ్చేసి నైట్ది అనమాట. ఇంత అన్నం ఉంది చూడండి. తింటా అని చెప్పిండు, వండమన్నాడు. ఇంకా తినేనే లేడు, బయట తినేసి వచ్చిండు. నాన్న వచ్చిండే అనమాట. సో ఇంక అందరికి సరిపోతుంది కదా అని చెప్పేసి ఇక ఎక్కువ పెట్టిన. ఇంకా పిల్లలు మా నాన్న తిన్న తర్వాత నేను నిన్న మండే ఫాస్టింగ్ కదా, తినను. తను తింటా అని చెప్పినందుకు అంత అన్నం పెట్టిన. ఇంక అంత అన్నం అట్లనే ఉంది. అండ్ ఇప్పుడైతే అన్నం ఎట్లనో ఉంది కాబట్టి రొట్టెలు వేసి అదే చికెన్ కర్రీ వేసి జొన్న రొట్టెలు వేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో పిండి యాక్చువల్గా పిండి ఉంది, ఈ డబ్బాలో పిండి ఉంది. ఇది జొన్న పిండి అన్నమాట. కానీ మొన్న మా హస్బెండ్ షాప్ పక్కన ఆంటీ పిండి పెడుతూ ఉంటుంది. సో ఆమె ఉండి సడన్గా జొన్న రొట్టెలు చేస్తావా అమ్మ అని అడిగింది. చేస్తా ఆంటీ అని చెప్తే నేను చేయవేమో అనుకున్నా అని నేను చేయనని అనుకున్నానంట. చేస్తా అంటున్నావు కదా అని చెప్పేసి ఇంత పిండి కట్టించింది చేయి రొట్టెలు దీంతో అని చెప్పేసి మా హస్బెండ్ షాప్ పక్కననే. సో ఇప్పుడు ఆ పిండితో అయితే చేద్దాం అనుకుంటున్నా. పాత పిండి కూడా కొంచెం ఉంది, అయిపోవచ్చింది. ఇంకా కొంచెం జొన్నలు తెచ్చుకొని పట్టించుకోవాలి. సో అన్నం ఉంది కాబట్టి రొట్టెలు చేద్దామని అయితే అనుకుంటున్నాను. టైం కూడా ఉందన్నమాట. అందుకనే 10 అవుతుంది, 12 o'clock కదా నేను వెళ్ళేది. సో టైం ఉన్నప్పుడు రొట్టెలు అయితే చేస్తాను. సో రొట్టెలు అయితే పెట్టుకుందాం ఈరోజు. కర్రీ తీసుకొచ్చేటప్పుడు ఆయిల్ ప్యాకెట్ తీసుకురా అని చెప్పిన మా హస్బెండ్కి. ఆయిల్ అయిపోయింది అని మర్చిపోయిందంట, షాప్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వే తెచ్చుకుంటాడు. నేను మళ్ళీ ఆయిల్ ప్యాకెట్ తీసుకొని రావాలి. అసలు ఏమీ లేదు, ఆయిల్ కొంచెమే ఉండే. మార్నింగ్ ఉగ్రాన్ చేసిండే, అంతే సరిపోయింది. అని చెప్తే కూడా మర్చిపోయినా, నువ్వే తెచ్చుకోపో ఇప్పుడు అంటున్నాడు. మళ్ళీ పోయి తెచ్చుకోవాలి. టైం ఉన్నప్పుడే నేను రొట్టెలు పట్టుకుంటాను, లేకపోతే నాకు రొట్టెలు అయితే చాలా గంటన్నర పడుతుంది. ఇట్లా చేద్దామన్న టైంలో నాకు ఈ మధ్యలో అనవసరమైన పనులు ఎక్కువై ఉన్న టైం కూడా ఆన్నే అయిపోతుంటాయి. సో తొందరగా వెళ్ళి తెచ్చుకోవాలి ఆయిల్ ప్యాకెట్. సో రొట్టెలు కర్రీ వేసి బాక్స్ కట్టుకొని వెళ్ళేసి వచ్చి తినిపించేసి వచ్చిన. అసలు చూడండి గ్యాస్ ఎంత ఎట్లుందో. రొట్టెలు అయితే అయినాయి. ఇంక ఇంతవరకే టైం అయిపోయింది అనమాట. సింక్ నిండా నిండిపోయినాయి బాసలు. ఇప్పుడు ఇవన్నీ దూముకోవాలి. జస్ట్ ఇప్పుడే వచ్చిన వాళ్ళకి అన్నం తినిపించి రొట్టెలు పెట్టుకుంటే ఇంతే, ఏదో ఒక పని మళ్ళీ స్కూల్ నుంచి వచ్చి చేసుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఎల్లులో పనీలు చేసుకుందని. సో రొట్టెలు చేసే వరకే టైం అయిపోయింది. ఇప్పుడు సింక్ నిండా బాసలు ఉన్నాయి, అవన్నీ దూముకోవాలి. అండి ఓట్ల కోసం తిరుగుతున్నారు. ఇక్కడ కేసీఆర్ వాళ్ళు తిరుగుతుంటే అక్కడ సైడ్ ఏమో రేవంత్ రెడ్డి గ్రూప్ తిరుగుతుంది చూడండి ఒకటేసారి. ఈ గల్లీలో వీళ్ళు తిరుగుతున్నారు, అటు సైడ్ గల్లీలో రేవంత్ రెడ్డి గ్రూప్ తిరుగుతుంది. అక్కడ ఇంటి దగ్గర ఉంది. ఇక్కడ మా గుర్తుకేయండి, ఇక్కడ మా గుర్తుకేయండి అని చెప్పి తిరుగుతుంది.